హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 371. శ్రావణి పరిస్థితిని చూసి డాక్టర్ గారు వెంటనే తనని ఐసీయూలోకి తీసుకొని వెళ్లారు. అప్పటికే శ్రావణికి యాక్సిడెంట్ అయింది అన్న విషయం తెలుసుకొని అందరూ ఆగమేఘాల మీద ఏడుస్తూ, అరుస్తూ హాస్పిటల్‌కి చేరుకుంటూ ఉన్నారు. శ్రావణి రక్తం ఇంకా అతడి చేతులకి అంటుకొని ఉండడంతో ఆ చేతులను చూస్తూనే శౌర్య మౌనంగా ఉన్నాడు. తల్లిదండ్రి వచ్చి అతడిని కదిలిస్తున్నా కూడా నా బిడ్డను కాపాడండి అన్న శ్రావణి మొహమే అతడికి కనిపిస్తూ ఉంటే అసలతడు ఎవరితో ఏం మాట్లాడలేకపోతున్నాడు. శ్రావణికి గాని, అతడి బిడ్డకి గాని ఏదైనా అవుతుందేమో అన్న ఆలోచనకి అతడి నరాలు చిట్లిపోతున్నట్టుగా అయిపోయింది అతడి పరిస్థితి. పెయిన్స్ గాని, లేకపోతే ఇంకొక 1 వీక్‌లో డెలివరీ అనుకున్న డాక్టర్ గారు శ్రావణి పరిస్థితి చూడగానే వెంటనే ఆపరేషన్ చేయాలి అని అర్థమై, వెంటనే ఆ విషయం కూడా బయట ఉన్న వాళ్ళందరికీ చెప్పేసి ఆల్రెడీ శ్రావణికి ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేశారు. రుద్ర హాస్పిటల్‌కి రీచ్ అవ్వగానే ముందుగా ఎవరిని చూడకుండా తమ్ముడిని చూశాడు అక్కడ. వెంటనే శౌర్య దగ్గరికి నడిచి అతడిని చూసి అతడి చేతిని గట్టిగా పట్టుకొని, శ్రావణికి ఏం కాదురా, ధైర్యంగా ఉండాలి ఈ సమయంలో నువ్వు. సరేనా? నువ్విలా డల్‌గా ఉంటే శ్రావణి పరిస్థితి ఏమవుతుందిరా? పద డాక్టర్స్‌తో మాట్లాడదామని ఎవరి అనుమతి లేకుండానే డైరెక్ట్‌గా డాక్టర్ క్యాబిన్‌కి వెళ్ళాడు రుద్ర తమ్ముడిని తీసుకొని. అప్పటికే శ్రావణిని ఆపరేషన్‌కి రెడీ చేస్తున్న డాక్టర్ గారు రుద్ర వచ్చిన సంగతి తెలుసుకొని అతడి దగ్గరికి వచ్చి, చాలా పెద్ద గాయం తగిలింది రుద్ర. కడుపుకి, అలాగే కడుపులో ఉన్న బేబీకి కూడా ఆ దెబ్బ తగిలింది. మనం ఇంకా లేట్ చేస్తే ఇద్దరి ప్రాణాలు రిస్క్‌లో పెట్టిన వాళ్ళమవుతాం. అందుకే ఆపరేషన్ చేస్తున్నాను. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకోవడమే మనం. శ్రావణి పరిస్థితి చూస్తే తనని 100% క్యూర్ చేస్తాను అన్న నమ్మకం నాకుంది. కానీ బేబీ విషయమే నేను చెప్పలేకపోతున్నాను. బేబీ కూడా ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలని కోరుకుందాం రుద్ర. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను శ్రావణికి ఆపరేషన్ చేస్తున్నాను అని డాక్టర్ గారు శ్రావణి ఉన్న రూమ్‌లోకి వెళ్ళడంతో, ఆవిడ చెప్తున్న మాటలకి శౌర్య బాడీ వణుకుతూ ఉంటే రుద్ర తమ్ముడు చుట్టూ చేతులు వేసి, "తనకేం కాదు శౌర్య. బేబీ కూడా బావుంటుంది. నువ్వు చూస్తూ ఉండు. ఏం కాదు. ఈ సమయంలో అస్సలు ధైర్యం కోల్పోకూడదు. సరేనా?" అని తమ్ముడు భయపడుతూ ఉంటే తమ్ముడికి ధైర్యం చెప్తూ ఉంటాడు రుద్ర. అలా 40 నిమిషాలు గడిచాక డాక్టర్ గారు డోర్ ఓపెన్ చేసి రుద్రని, శౌర్యని పిలుస్తారు. డాక్టర్ గారు ఏదో చెప్పడానికే పిలుస్తున్నారు అని అర్థమైన రుద్ర, "శౌర్య పద" అన్నాడు తమ్ముడు భుజం మీద చెయ్యి వేసి. "నాకు దాన్నలా చూసే ధైర్యం అస్సలు లేదన్నయ్య. ప్లీజ్ నువ్వే వెళ్లి మాట్లాడు. నా వల్ల కాదు. అది కళ్ళు తెరిస్తే గాని దాన్ని ముందుకు వెళ్ళలేను నేను. దాన్నలా చూసి నేను భరించలేనన్నయ్య. ప్లీజ్ నా వల్ల కాదు" అని శౌర్య కళ్ళ నిండా నీళ్లతో చెప్పాడు. భార్య విషయంకి, బిడ్డ విషయంకి వచ్చేవరకి ఎవరైనా అలాగే అయిపోతారు అని అనుకుంటూ, రుద్ర కూడా వేద డెలివరీ అప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశాడో గుర్తుకు వస్తూ ఉంటే, "ఇద్దరు బానే ఉంటారు. నేను మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు" అని చెప్పి రుద్ర మాస్క్ వేసుకొని, హాస్పిటల్ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళగానే బేబీ బాయ్ రుద్ర అని బేబీని క్లీన్ చేసి రుద్ర చేతుల్లో పెట్టడంతో, బేబీ ఎలాంటి ఏడుపు గాని, ఎలాంటి కదలిక గాని లేకపోవడంతో అనుమానంగా డాక్టర్ గారిని చూస్తూ భయపడుతూనే వణుకుతున్న చేతితో బాబు ముక్కు దగ్గర చేయి పెట్టాడు రుద్ర. అలా చేయడానికి రుద్ర ఎన్నిసార్లు అతడిలో అతడే చచ్చిపోయాడో అతడికే తెలుసు. బాబు ముక్కు దగ్గర చిన్నగా గాలి ఆడుతుంటే గాని అప్పుడు రుద్ర గుండె కొట్టుకునే వేగం సరిగ్గా అవ్వలేదు. బాబు బతికే ఉన్నాడు రుద్ర. కానీ శ్రావణి స్టమక్‌తో పాటు బాబుకి కూడా ఆ దెబ్బ తగిలింది. అది కూడా తలకి. బాబు ఇలానే ఉంటాడా? లేకపోతే కోమా స్టేజ్‌లోకి వెళ్లి బయటికి వస్తాడా? రాడా? అనేది ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న. బాబు ఖచ్చితంగా బాగా అయ్యి మంచిగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను రుద్ర. బాబు బావుండాలి. బాబుని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. బాబుకు చేసే ట్రీట్‌మెంట్ ఇక్కడ ఉండదు రుద్ర. అమెరికా వెళ్ళాలి వెంటనే నిమిషం ఆలస్యం చేయకుండా అని ఆవిడ చెప్తూ ఉంటే, శ్రావణి అని అడిగాడు రుద్ర అనుమానంగా అప్పటికే మరదలు మొహాన్ని చూస్తూ.
తనకి దెబ్బ చాలా బలంగా తగిలింది. కానీ మేము చేసే ట్రీట్‌మెంట్‌తో తను ఒక 1 మంత్‌లో క్లియర్ అవుతుంది. రుద్ర ఈ 1 మంత్ కూడా తనిక్కడే హాస్పిటల్‌లో ఉండాలి. మా అబ్జర్వేషన్‌లోనే ఉండాలి ఖచ్చితంగా. తను బాగవుతుందని మేము గ్యారంటీ ఇస్తాం. కానీ బాబుకి అని ఆవిడ అనుమానంగా చెప్తూ ఉంటే, వాడు ఖచ్చితంగా బతికి తీరుతాడు. వాడెవ్వడి కొడుకు. వాడి ప్రాణాలు పోకుండా కాపాడుకునే బాధ్యత వాడి పెదనాన్నది. అని బాబుని చూస్తూ కళ్ళల్లో నీళ్ళని కళ్ళల్లోనే ఆపేస్తూ, రుద్ర గొంతు వణుకుతున్నా కూడా బేస్ వాయిస్‌లో చెప్తూ ఉంటే, వాడు బతకాలి రుద్ర. ఖచ్చితంగా బతకాలి. ఏం చేస్తావో తెలియదు. శ్రావణి ఇంకొక బిడ్డని కనే ఛాన్స్ లేదు అని ఆవిడ నెమ్మదిగా చెప్తూ ఉంటే, రుద్ర ఆమెనే చూస్తూ ఉన్నాడు. రుద్ర కళ్ళతోనే అడుగుతున్న ప్రశ్నలకి ఆవిడ తల నిలువుగా ఊపుతూ, యూట్రస్‌కి చాలా పెద్ద గాయం తగిలింది. తీసేస్తున్నాను. అదే ఉంటే శ్రావణి బతకడం కూడా కష్టమవుతుంది. ఇంకా లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకున్నట్టవుతుంది. నేను చాలా వరకు ట్రై చేశాను. కానీ శ్రావణికి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు రుద్ర. వాడు ఖచ్చితంగా బతకాలి. వాడు బతికితేనే శ్రావణి, శౌర్య పేరెంట్స్ అవుతారు. లేకపోతే అని ఆవిడ ఇంకేం మాట్లాడలేకపోతుంటే, వాడి పెదనాన్న ప్రాణాలు తాకట్టు పెట్టైనా సరే వాడి ప్రాణాలు కాపాడతాడు అని రుద్ర సెక్యూరిటీకి కాల్ చేసి, నెక్స్ట్ మినిట్ చాపర్ రెడీ చేయమని చెప్పి, బాబుని ఇక్కడి నుండి ఎలా తీసుకువెళ్ళాలి? వాడికి ఫీడింగ్ ఎలాగా? వాడిని ఎలా చూసుకోవాలి? అని ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ హాస్పిటల్ నుండి ఇద్దరు డాక్టర్లు, ఒక నర్స్ వస్తారు రుద్ర నీతో పాటు. బాబుని ఎలా ట్రీట్ చేయాలి అక్కడి వరకు మీరు వెళ్ళే వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాబు సిట్యుయేషన్ అంతా అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు రిటర్న్ వస్తారు. కానీ బాబుకి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు అక్కడ జరుగుతుందో తెలియదు. మాకు తెలిసిన హాస్పిటల్‌నే రిఫర్ చేస్తున్నాను. నువ్వక్కడికి వెళ్ళాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. వాడు బావుండాలి రుద్ర. లేకపోతే శ్రావణిని ఆపడం కష్టమవుతుంది అని డాక్టర్ గారు చెప్పగానే, నేను వెళ్తున్నాను. రెడీగా ఉన్నారా డాక్టర్లు? అని అడిగాడు రుద్ర. ఆల్రెడీ వాళ్ళు బయటే ఉన్నారు రుద్ర అని చెప్పారు ఆవిడ. ఇంకా ఉంది.